నంద్యాలలో మేమంతా సిద్ధం సభ జరుగుతుంది. జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. అందించే పెన్షన్ అంటే జరిగింది చేసినది మీ జగన్ ఈ 58 నెలల్లోనే లంచాలు లేకుండా వివక్ష లేని పాలన ఎప్పుడు వచ్చింది అనంటే ఈ 58 నెలల కాలంలోనే మీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. అవునా? ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి ఈ పని చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు? అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పౌర సేవలు మన ప్రభుత్వంలో ఎలా మారాయో మీరే చూడండి, మీరే గమనించండి అని కోరుతా ఉన్నా. ఆ విలేజ్, వార్డు, సచివాలయాల నుంచి ఒక 10 అడుగులు ముందుకు వేస్తే చాలు, అదే గ్రామంలోనే మన కళ్ళ ఎదుటే కనిపిస్తుంది ఓ రైతు భరోసా కేంద్రం. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు కనిపిస్తాయి. అదే గ్రామంలోనే మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో విలేజ్ క్లినిక్లు, అక్కడే అదే గ్రామంలో ఓ మహిళా పోలీస్. ఇవన్నీ నెలకొల్పింది ఎవరు అనంటే మీ జగన్. జరిగింది ఎప్పుడు అనంటే ఈ 58 నెలల పాలనలోనే. పౌర సేవల్లో ఏది కావాలన్నా అంటే బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, రేషన్ కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి అందిస్తా ఉన్న పాలన ఎప్పుడు వచ్చింది అనంటే అది ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాతనే. అవునా కాదా? అవునా కాదా? ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వెళ్ళి ఆలోచన చేయండి, నలుగురితో ఆలోచింప చేసే విధంగా చెప్పండి. 2,70,000 కోట్ల రూపాయలు, ₹1,00,000 కాదు, 10 లక్షల రూపాయలు కాదు, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఒక్క పైసా కూడా లంచం లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా అర్హులందరికీ కూడా పథకాలు అందించినది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఓ అమ్మఒడి, ఈరోజు ఓ ఆసరా, ఈరోజు ఓ చేయూత, ఈరోజు ఓ 0 వడ్డీ, ఈరోజు ఓ విద్యా దీవెన, ఈరోజు ఓ వసతి దీవెన, ఈరోజు ఓ కాపు నేస్తం, ఈరోజు ఓ ఈబీసీ నేస్తం, ఈరోజు ఓ పెన్షన్ కానుక, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న చేదోడు, జగనన్న తోడు, 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణము, చదువులకు అనుసంధానం చేస్తూ కళ్యాణమస్తు, షాదీ తోఫా సైతం ప్రతి రూపాయి కూడా ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఇన్ని పథకాలు తేవడమే కాకుండా ప్రతి రూపాయి కూడా ప్రతి పేద కుటుంబానికి పూర్తిగా ఉపయోగపడాలని ఆ లబ్ధిని నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే ఇచ్చింది ఎవరు అనంటే, ఇచ్చింది ఎవరు అనంటే, ఇచ్చింది ఎవరు అనంటే మీ జగన్. జరిగింది ఎప్పుడు అనంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. అక్క చెల్లెమ్మల ఫోన్లలోనే దిశ యాప్ బటన్ నొక్కితే చాలు,
ఆపదలో ఉన్నప్పుడు అక్క చెల్లెమ్మలకు 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు ఆ అక్క చెల్లెమ్మలకు ఫోన్ చేసి నేరుగా అక్క చెల్లెమ్మ దగ్గరికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని అడిగే పరిస్థితి మన గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ తీసుకువచ్చింది ఎవరు అనంటే మీ జగన్. జరిగింది ఎప్పుడు అనంటే ఈ 58 నెలల పాలనలోనే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. అవునా కాదా? మరి ఈ పనులు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారు? అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ పిల్లల చదువుల్ని ఎలా మార్చామో కూడా మీరే చూడండి. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఇంతకుముందు ఎవరు కనీసం పిల్లల చదువుల గురించి ఆలోచన చేయలేదు. కారణం ఆ పిల్లలకు ఓటు లేదు కాబట్టి, ఆ పిల్లలకు చదువుల గురించి పట్టించుకోకపోయినా ఎవరు కూడా పట్టించుకోరు కాబట్టి. కానీ ఆ పిల్లలే రేపటి తరం. ఆ పిల్లలు బాగుంటేనే పేదవాడు పేదరికం నుంచి బయటికి వస్తాడు, తలరాతలు మారుతాయని ఆ పిల్లల గురించి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అనంటే అది మీ బిడ్డ అని చెప్పి కూడా ఈరోజు చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. నాడు నేడుతో గవర్నమెంట్ బడులను మార్చినది, గవర్నమెంట్ బడుల్లో గోరుముద్ద, గవర్నమెంట్ బడులలో విద్యా కానుక తెచ్చినది, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం, గవర్నమెంట్ బడులలో బైజూస్ కంటెంట్, గవర్నమెంట్ బడులలో పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఒక పేజీ ఇంగ్లీషు ఒక పేజీ తెలుగు, గవర్నమెంట్ బడులలో పిల్లల చేతుల్లో ట్యాబులు, గవర్నమెంట్ బడులలో పిల్లల క్లాస్ రూమ్లలో ఐఎఫ్పి ప్యానెల్స్, పిల్లల క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన 6వ తరగతి నుంచి, గవర్నమెంట్ బడులలో 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, గవర్నమెంట్ బడులలో 3వ తరగతి నుంచే టోఫుల్ మొదలు, ఇంగ్లీష్ మీడియం మొదలు, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం అన్నీ కూడా జరిగింది ఈ 58 నెలల కాలంలోనే. మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉండగానే జరిగాయి అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు 100% పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన, ఆ పిల్లలకు వసతి దీవెన, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్, ఇంటిగ్రేటెడ్ డిగ్రీలు, ఇంటర్న్షిప్లు, ప్రపంచ స్థాయి యూనివర్సిటీల్లో చదువుల కొరకు విదేశీ విద్యా దీవెన, ఇలా పేద పిల్లల భవిష్యత్తును మార్చేందుకు షాదీ తోఫా, కళ్యాణ మస్తు కూడా చదువులకే లింకు పెడుతూ చదువులను ప్రోత్సహిస్తూ ఇలా 100 చదువుల విప్లవాలు కనిపిస్తాయి ఈ 58 నెలల మీ బిడ్డ పాలనలో. ఇవన్నీ కూడా జరిగింది ఎప్పుడు అనంటే ఈ 58 నెలల పాలనలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. ఇక ఒక్కసారి వైద్య ఆరోగ్య రంగాన్ని తీసుకోండి. నాడు నేడు ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ రూపురేఖలు మారుతా ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఈరోజు ఏకంగా 54,000 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్, స్టాఫ్ ఈరోజు రిక్రూట్మెంట్ కాబట్టాయి. ఇంతకు ముందు గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే అక్కడ మందులుండేటి.